ఫ్రెండ్స్ నమస్తే నమస్కారం. వెల్కమ్ టు క్రికెట్ ప్యారిస్. ఫ్రెండ్స్ నిన్న పాస్ మ్యాచ్ కానీ ఆన్లైన్ బోర్డ్స్ 30 పైసా వచ్చింది. బోర్డు మీద అవ్వలేదు. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ మరియు నైట్ వచ్చేసి చెన్నై వర్సెస్ ముంబై. సో ఇవి ఎస్ఆర్హెచ్ హోమ్లో జరుగుతున్న మ్యాచ్, ఇది నైట్ కూడా చెన్నై హోమ్లో జరుగుతున్న మ్యాచ్. ఫ్రెండ్స్ దీనికి విశ్లేషణ, అనలైసిస్, బొక్క తొండం ఏం లేదు. ఈరోజు జరిగే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తుంది, నైట్ చెన్నై విజయం సాధిస్తుంది. ఇది క్లీన్ బోల్డ్, దీనికి ఎలాంటి సందేహం లేదు. దీనికోసం మళ్ళీ పిచ్ అనలైసిస్, ప్లేయర్స్, స్క్వాడ్ ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ మ్యాచ్ చేసి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, నైట్ చెన్నై గెలుస్తుంది, ఇది పక్క. అలాగే నిన్న వీడియో చెప్పుకున్నట్టు చేసింగ్ టీంకి అనుకూలిస్తే అనుకున్నాము. నిన్న చేసింగ్ టీమే గెలిచింది. కాకుంటే నిన్న మన పాస్ మ్యాచ్ నేను యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అనుకున్నాను, చేశాను కూడా కేకేఆర్ది, కానీ పోయింది. కానీ 30 పైసా వచ్చింది. అలాగే ఫ్రెండ్స్ ఇంకోటి, బెట్టింగ్ ఇంక్రీజ్ చేయడం నా ఉద్దేశం కాదు, ఎందుకంటే బెట్టింగ్ వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. దయచేసి అప్పు చేసి బెట్టింగ్ ఆడకండి. మీ దగ్గర నేను బెట్టింగ్ మానలేకపోతున్నానంటే ఒక 500,000 మీ శక్తి అవి పోయినా కూడా మనకేం ఫరక్ పడదు కాబట్టి అంతలో ఆడుకోండి. కానీ అప్పులు చేసి మీరు నాశనం అయ్యి మీ కుటుంబాన్ని రోడ్ల మీద తీసుకురాకండి. ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళు కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఏ రోజైనా ఎవరు కూడా జాక్పట్ అనేది ఎవరికి దాకది. ఏదో కోట్లలో ఒక్కనుకుంటుంది అదృష్టం, ప్రతి ఒక్కరికి జాక్పట్ అంటే దాకది. కష్టపడిన డబ్బులే ఉండలేవు, ఇలాంటి ఈజీగా వచ్చిన డబ్బులు మొత్తానికే ఉండవు. సో ఏదో టైంపాస్కి ఫ్రెండ్స్తోని 500,000 ఆ మాటికే మీరు చేసుకుంటే తప్ప లక్షలు వీళ్ళనప్పటికి చేస్తే మీతో పాటు మీ కుటుంబాల జీవితాలు కూడా నాశనం అవుతాయి. సో దయచేసి అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్ అలాగే ఈ మ్యాచ్ అనలైజ్ ప్రకారం వస్తే ఏం లేదు, టాస్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్, మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్. మ్యాచ్ అయితే పక్కా ఫిక్స్, టాస్ కూడా 99% ఫిక్సే. రాజస్థాన్ రాయల్స్ టాస్, మ్యాచ్ ఎస్ఆర్హెచ్ రెండు ఫిక్స్. నైట్ వచ్చేసి టాస్ వచ్చేసి నైట్ నాకు తెలిసినంత వరకు నైట్ టాస్ కొంచెం విశ్లేషించడం కష్టంగా ఉన్నా నా మాటికి మ్యాచ్ మాత్రం నైట్ పక్కా సిఎస్కేనే, ఇది ఫిక్స్, దీని మీద ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్ దయచేసి గమనించండి. మళ్ళీ నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని కర్మ వాడే అనుభవిస్తాడు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండు, నేను బెట్టింగ్ చేస్తా అదే చేస్తా అంటే జీవితాలు సంఖ్యనాగిపోతాయి. టీవీలో చూస్తున్నాం కదా, ఒక్కొక్కడు 50 లక్షలు రాసాడు, 80 లక్షలు రాసాడు. చెప్పేటోనికి చెప్తున్నట్టు వినటానికి బుద్ధి ఉండాలి. ఆ 40 లక్షలు 50 లక్షలు ఒక ల్యాండ్ మీద పెడితే వితిన్ 2-3 మంత్స్లో డబుల్ అవుతుంది రేటు. చిన్న బిజినెస్లు ఏం పెట్టుకున్నా కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ తప్పు కాదు. ఇప్పుడు ఒక 16 ఏళ్ళు 18, 20 ఏళ్ళు అబ్బాయి పిల్లలు మోసపోయాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆశ పెట్టించారు అనుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే 40 ఏళ్ళు ఉన్న వ్యక్తి, 35 ఏళ్ళు ఉన్న వ్యక్తి, 30 ఏళ్ళు ఉన్న వ్యక్తి, వీళ్ళకి మెచ్యూరిటీ ఉండగా కూడా వీళ్ళు తప్పుడు వదిలేస్తారు. వాళ్ళ జీతంలో ఎన్ని దెబ్బలు తాకినా కూడా మళ్ళీ వాళ్ళు అదే రూట్లో పోతారు. నిన్న ఒకడు 60 లక్షలు పోగొట్టుకున్నాడు, నాకు దాదాపు 40 ఇయర్స్ ఉన్నాడు. వాడుకున్న ఎక్స్పీరియన్స్ వాడుకొని ఒక ల్యాండ్ మీద నువ్వు దీని మీద ఇన్వెస్ట్ చేస్తే, ఒక గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనం చూసే వారికి డబుల్ త్రిబుల్ అవుతున్నాయి. సో దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా కానీ జీవితం అనేది హెల్తీగా ఉండాలి, కానీ అన్హెల్తీగా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి, మన ఛానల్లో ఒక పాకిస్తాన్ చెందిన వ్యక్తి మన ఛానల్లో మన గురించి నేను ఒక వీడియో చేశాను. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు పాకిస్తాన్ తిట్టుకుంటూ ఒక వీడియో చేస్తే వాడు పాకిస్తాన్ వాడే కావచ్చు, వాడికి నచ్చలేదు. మరి ఇండియాలో ఉండి వాడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడా లేదా పాకిస్తాన్ వాడో తెలియదు. అయితే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం కామెంట్ సెక్షన్లో వాడికి ఘాటుగా కామెంట్స్ పెట్టాను. యూట్యూబ్ ఆ కామెంట్ ఎడిట్ చేసింది, వాడి కామెంట్స్లో కనబడతలేవు మళ్ళీ. సో నేను చెప్తున్నాను, అరే నాని, నీకు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కాదు, డైరెక్ట్ నీ ఫోన్ నెంబర్ పెట్టు. నువ్వు కుక్కట్పల్లిలో ఉన్నావా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నావా ఎక్కడ ఉన్నావో తెలియదు కాబట్టి డైరెక్ట్ నీ ఫోన్ నెంబర్ పెట్టు, నేనే నన్ను అప్రోచ్ అవుతాను. ఎందుకంటే నీకు మొన్న నాగ్పూర్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే, నాగ్పూర్లో చూసినా ఏమైందో, మతల మధ్య చిచ్చు పెట్టేది మీరు, మా మీదకి వచ్చేది మీరు. నేను చెప్తున్నా కదా, నేను సపరేట్గా ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకొని ఇంకో
సపరేట్గా దీని గురించి వీడియో చేసుకుంటూ పోతా, ప్రతి ఒక్క వీడియో నీకు పంపిస్తా. నీ యొక్క వీడియో, నీ యొక్క ఫోన్ నెంబర్ కామెంట్ సెక్షన్లో పెట్టరా. నువ్వు బాగా చెల్లకపోతున్నావు కదా, నిన్ను సైబర్ క్రైమ్ తీసుకెళ్ళి పట్టేపోతే. ఎందుకంటే నీకు పాకిస్తాన్ ఎంత ప్రేమ అంటే, బంగ్లాదేశ్లో మా మీద అటాక్ చేస్తారు, అయినా సపరేట్ ఉంటుంది. నాగ్పూర్లో రోజు మా వెహికల్స్ పార్క్ మేమై కలిసి, నాకు ఫ్రెండ్స్ నాగ్పూర్లో రోజు హిందూ ముస్లిమ్స్ బైక్స్ కరెక్ట్ పార్క్ చేస్తుంటాయి. ఆ రోజు వీళ్ళు ఏం చేశారంటే, ముస్లిమ్స్ ఫస్ట్ స్కెచ్ చేసి వాళ్ళ వెహికల్స్ తీసేపించి నైట్ మన వెహికల్స్ కాలబెట్టారు హిందువులై. మన ఇళ్ళ మీద దాడులు, నిన్న సిద్దిపేటలో ముస్లిమ్స్ హిందూస్ మీద దాడులు చేసేది మొత్తం వాళ్ళే. కానీ వాళ్ళు మంచోళ్ళట, మనమే మతాల పడితే చిచ్చు పెడుతున్నమాట. వాళ్ళు మంచోళ్ళు కానీ మనమే చిచ్చు పెడుతున్నమాట. సరే, ఇది క్రికెట్ సంబంధించిన ఛానల్ కాబట్టి, ఇవన్నీ మనకు అవసరం లేదు. నేను దీని మీద సపరేట్గా వీడియో చేసుకొని వేరే ఛానల్ రెడీ చేసుకొని, నిన్న వాడు కామెంట్ చేశాడు, అసలు వాడికి నాకు గుర్తే లేదు. సరే, ఇవన్నీ నేను వాడికే గట్టిగా సమాధానం చెప్పుకుంటాను. అరే, నువ్వు వీడియో చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, మళ్ళీ చూస్తావు, నీ యొక్క మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టు, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడతాను నేను. ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇవన్నీ పక్కకి పెడితే, ఈరోజు అయితే మ్యాచ్ టాస్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్, మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, నైట్ మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. ఈ ఫిక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతాకి జై, హిందుస్థాన్ జిందాబాద్.